Hello everyone, welcome to my channel Arcube Maths. My name is Rajshekar. So గత వీడియోలో మనము సింపుల్ ఇంట్రెస్ట్ సరళ వడ్డీ అనే చాప్టర్ కి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అలాగే బేసిక్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకున్నాం. ఈ రోజు క్లాసులో అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ సరళ వడ్డీపై అనువర్త సమస్యలను తెలుసుకుందాం. మరి ఈరోజు క్లాస్లో చెప్పబోయే అనువర్తనాలు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్ వంటి పోటీ పరీక్షలకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మరి వాటి గురించి మనము తెలుసుకుందాం. ఈరోజు క్లాస్లో మొదటి ప్రాబ్లం చూడండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ 4/9 ఆఫ్ ది ప్రిన్సిపల్ and the number of years is equal to the rate percent per annum. Find rate percent. సంవత్సరానికి వడ్డీ రేటు మరియు కాలము సంఖ్యాత్మకంగా సమానమైతే కొంత సొమ్ముపై అయ్యే సరళ వడ్డీ దానిలో 4/9 వంతు అయిన సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత అనేది మనకు ప్రశ్న. సో ముందుగా మనకు మెథడ్ ద్వారా చూద్దాం. సో ఇచ్చిన సమస్యలో కండిషన్ చూడండి. కండిషన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైమ్ న్యూమరికల్లీ ఈక్వల్. సో న్యూమరికల్లీ సంఖ్యాత్మకంగా సమానమని ఇవ్వడం జరిగింది. అలాగే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ సరళ వడ్డీ అనేది మనకు ప్రిన్సిపల్లో 4/9 పార్ట్ ఆఫ్ ది ప్రిన్సిపల్. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో వి నో ద బేసిక్ ఫార్ములా SI is equal to PTR by 100. So that is equal to 4/9 P. Both side P will be cancelled. So R is equal to T. We can substitute R instead of T, or we can substitute T instead of R. So here our question is rate of interest. So now substitute R instead of T. We get R into R is equal to, taking 100 right side, it becomes 4/9 into 100. So R is equal to, so under root 4/9 into 100. So that is equal to R value. Square root of 4 is 2. Square root of 9 is 3 into 10. So 20/3, that is equal to 62/3% is answer. So we get option 1 అవుతుంది. సో దీనిని మనము షార్ట్ కట్లో సింపుల్గా మనము చేయవచ్చు. ఆ షార్ట్ కట్ మెథడ్ ఏంటనేది ఒకసారి చూద్దాం. షార్ట్ కట్ మెథడ్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్ టు under root 100 into A by B. So here A by B is nothing but given fraction. In this question 4/9. So substitute here under root 100 into 4/9, that is equal to square root of 100 is 10, square root of 4 is 2, square root of 9 is 3, 20/3, 62/3%. So 62/3% R. So R is equal to T, means T is equal to 62/3 years. సో మనకు ఇదే ప్రశ్ననే మనకు టైం కనుక్కోమన్నప్పుడు మనకు 62/3 years అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు 62/3% అవుతుంది. సో ఇక్కడ న్యూమరికల్గా ఈక్వల్ అని చెప్పాడు. సో ఈ విధంగా మనం మెథడ్ కాన్సెప్ట్ ప్రకారం అలానే షార్ట్ కట్ పద్ధతిలో చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 10 years ఎట్ ది సింపుల్ ఇంట్రెస్ట్. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? సో ఇక్కడ మనకు సరళ వడ్డీ ప్రకారం కొంత సొమ్ము 10 సంవత్సరాల్లో రెట్టింపు అయితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత శాతం అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు దీనిని మనము మెథడ్ ద్వారా చేయవచ్చు, అలాగే షార్ట్ కట్ మెథడ్లో కూడా చేయవచ్చు.
సరళ వడ్డీ ప్రకారం కొంత సొమ్ము 10 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. అంటే సో లెట్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్ తీసుకున్నప్పుడు మనకి అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 200 రూపీస్ అవుతుంది. సో మనకు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు 100 రూపీస్. సో వాట్ ఈస్ ఫార్ములా ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్? సో బేసిక్ ఫార్ములా PTR by 100 equal to 100. So now substitute P is 100. Time given in the question T is equal to 10 years. So 10 into R divided by 100. So that is equal to 100. So 100 get cancelled. 10 ones 10 times will go. Rate of interest is 10%. So 10% is the answer. సో ఈ విధంగా ప్రిన్సిపల్ మనకు 100 రూపీస్ తీసుకొని అమౌంట్ డబుల్ ఇట్ సెల్ఫ్, అంటే 2 టైమ్స్ కాబట్టి 200 అవుతుంది. అదే 3 టైమ్స్ అయితే 300 తీసుకోవాలి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో అందులో మనకు బేసిక్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి అన్నోన్ క్వాంటిటీ R వాల్యూ కనుక్కోవచ్చు. సో దీనినే మనము షార్ట్ కట్లో చాలా ఈజీగా చేయవచ్చు. మరి ఆ షార్ట్ కట్ ఫార్ములా అనేది చూద్దాం. షార్ట్ కట్ ఫార్ములా ఏంటంటే రిమెంబర్ R into T. RT is equal to 100 into n minus 1. So this is షార్ట్ కట్ ఫార్ములా. మరి ఇందులో R అంటే మనకు తెలిసింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, T is టైం, n is equal to, సో ఇక్కడ మనకు n అనేది మనకు నంబర్ ఆఫ్ టైమ్స్, అంటే 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ మన క్వశ్చన్లో ఇచ్చింటాడు. రెట్టింపని 3 రెట్లని. సో n ఈజ్ n టైమ్స్గా మనము తీసుకోవాలి. సో ఇచ్చిన ప్రాబ్లంలో మనకు R ఇంటూ T ఈజ్ 10 years, దట్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ n మీన్స్ 2 times, double means 2 times. If they are given triple means we take n is equal to 3. Substitute here 2 minus 1. So both side 0 cancel. R is equal to 10 into 1. So R is equal to 10% per annum. So 10% is the answer. ఇలా కాన్సెప్ట్ మరి షార్ట్ కట్ లో చాలా ఈజీగా చేయవచ్చు. సో రిమెంబర్ దట్ ఫార్ములా RT is equal to 100 into n minus 1, లేదా మనకు మెథడ్ ద్వారా కూడా చేయవచ్చు. ఆప్షన్ ఏ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ వాట్ టైమ్ డస్ ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ థ్రైస్ at the simple interest of 8% per annum. సో ఇక్కడ మోడల్ 3లో సేమ్ మనకు ఇందాక చెప్పిన ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు. బార్ వడ్డీ ప్రకారం కొంత సొమ్ము సంవత్సరానికి 8% వడ్డీ రేటు చొప్పున ఎంత కాలంలో మూడింతలు అవుతుంది అన్నాడు. మనము మోడల్ 2లో చేసిన విధంగా కాన్సెప్ట్ ప్రకారం చేయొచ్చు. ప్రిన్సిపల్ 100 రూపీస్ అనుకుంటే అమౌంట్ ఇక్కడ 3 టైమ్స్ అన్నాడు కాబట్టి 300 అవుతుంది. అలా కూడా చేయవచ్చు. సో అంటే లెట్ సో ప్రిన్సిపల్ ఈజ్ 100 రూపీస్, అమౌంట్ బికమ్స్ 3 టైమ్స్, మూడింతలు అన్నాడు కాబట్టి 300 అవుతుంది. సో అమౌంట్ ప్రిన్సిపల్ డిఫరెన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు 200 రూపీస్ అవుతుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ PTR by 100, ప్రిన్సిపల్ ఈజ్ 100 రూపీస్. సో టైమ్ డోంట్ నో. R వాల్యూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గివెన్ 8%. R is equal to 8% in the question. 8 divided by 100 is equal to 200. So 100 will be cancelled. 8 ones, 8 2s are 16, 4 remainder 40, 8 5s. So T is equal to 25 years. సో ఇలా చేయవచ్చు. లేదంటే మనకు షార్ట్ కట్ ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు. సో ఎలా అంటే ఇందాక చెప్పిన ఫార్ములా R ఇంటూ T ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ n minus 1. సో హియర్ R ఈజ్ 8% ఇంటూ T, 100 ఇంటూ n means 3 times, means n is equal to 3. So 3 minus 1. So that is equal to 8 into T is equal to 100 into 2. 2 ones, 4 times, 4 ones,
4 25s. So T is equal to 25 years. So 25 years, option 4 is answer. సో ఈ విధంగా సింపుల్గా చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 2 times at simple interest in 4 years. In how many years will it amount to 8 times itself? సో ఇక్కడ మనకు సింపుల్గా ఇచ్చిన ఫార్ములాలో 2 times 4 yearsలో అవుతుంది. అంటే R into T is equal to 100 into n minus 1. So here R into T is 4 years is equal to 100 into 2 times. Here n is equal to 2. Take first condition, n is equal to 2. 2 minus 1, we get 1. So 4 ones, 4 25s. So we get rate of interest is 25% per annum. Right. Now take R is equal to 25% and T is equal to our question, and n is equal to 8 times. N is equal to 8 times. Again substitute in this formula, RT is equal to 100 into n minus 1. So rate of interest 25 into T is equal to 100. So 8 minus 1 means 7 times. 25 once 4 times. So T is equal to 28 years. 28 years, option 4 ఇలా చేయవచ్చు. లేదు షార్ట్ కట్లో ఒకేసారి చేయాలంటే ఇలా కూడా చేయొచ్చు. షార్ట్ కట్, సో మనకు m times కావడానికి t1 years, n times t2 years అయింది అనుకుందాం. సో ఇక్కడ మనకు ఫార్ములా ఏంటంటే m minus 1 by n minus 1 is equal to t1 years by t2 years. సో m times t1 ఇయర్స్లో అయినప్పుడు n times t2 ఇయర్స్లో అయితే m minus 1 by n minus 1 is equal to t1 by t2 అవుతుంది. ఇక్కడ ఫస్ట్ m times అంటే 2 times. సో 2 minus 1 by n times 8 times 8 minus 1 is equal to 2 times in 4 years by t2. So our question is t2. So that implies 1 by 7 is equal to 4 by t2. By cross multiplication we get t2 is equal to 28 years. ఇలా కూడా చేయవచ్చు. సో ఈ రెండు మెథడ్లో కాకుండా ఇంకా సింపుల్గా కూడా మరొక మెథడ్లో కూడా మనము షార్ట్ కట్లో చేయొచ్చు. సో అది ఎలా అంటే ఇక్కడ చూడండి, షార్ట్ కట్, లెట్ ఇట్ బి ప్రిన్సిపల్ ఈజ్ 1000. సో ప్రిన్సిపల్ 1000 అనుకున్నప్పుడు మనకు 2 years. సో మనకు 2 times 4 years. ప్రిన్సిపల్ 1000 అనుకున్నప్పుడు 4 yearsలో మనకు డబుల్ అవుతుంది. సో 4 yearsలో డబుల్ అంటే 2000 అవుతుంది. సో ఇక్కడ అంటే మనకు 1000 రూపీస్ 2000 కావడానికి 4 years అవుతుంది. అంటే ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయిందంటే మనకు 1000 రూపీస్ ఇంక్రీజ్ అయింది. సో దిస్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో మనకు ఒక 1000 ఇంక్రీజ్ కావడానికి 4 years అవుతుంది. రైట్. సో అలానే మనకు 8 times కావాలి. 8 times అంటే మనకి 8000 కావాలి. అంటే మరొక 4 yearsకి మనకు 2000 డబుల్ అంటే మరొక 1000 ఇంక్రీజ్ అవుతుంది. మరొక 4 yearsకి మరొక 1000 ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా అంటే మనకు 2000 ఎవ్రీ 4 yearsకి అంటే 2000 ప్లస్ 1000 అంటే ఇక్కడ 3000, నెక్స్ట్ 4000. సో ఈ విధంగా మరొక 4 years తీసుకున్నప్పుడు 5000 అవుతుంది. మరొక 4 yearsకి 1000 ఇంక్రీజ్ అంటే 6000 అవుతుంది. మరొక 4 yearsకి 7000 అవుతుంది. మరొక 4 yearsకి 8000 అవుతుంది. అంటే మనకు 1000 రూపీస్ 8000 కావడానికి చూడండి మనకు సో ఎన్ని ఇయర్స్ అవుతుందంటే ఇక్కడ మనకు క్లియర్ 7 into 4 28 years అవుతుందన్నమాట.
ఇలా చేయవచ్చు. అంటే 1000 ఇంక్రీజ్ కావడానికి, అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే సో 1000 ఇంక్రీజ్ కావడానికి మనకు 4 ఇయర్స్ అన్నప్పుడు 7000 ఇంక్రీజ్ కావడానికి 1000 ఇంక్రీజ్ కావడానికి 4 ఇయర్స్ అన్నప్పుడు 7000 ఇంక్రీజ్ కావడానికి 7000 ఇంక్రీజ్ కావడానికి 7 into 4 సో 28 ఇయర్స్. ఇలా సింపుల్గా మనము షార్ట్కట్లో చేయవచ్చు అనమాట. రైట్, ఇలా 3 డిఫరెంట్ వేస్, ఇంకా చాలా మోడల్స్లో దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఇలా 3 డిఫరెంట్ మోడల్స్లో మనము 3 డిఫరెంట్ వేస్లో సాల్వ్ చేసాము. రైట్, నెక్స్ట్ మోడల్ 5 చూద్దాం. ఏ సమ్ ఆఫ్ మనీ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ టు 6000 in 4 years and 6500 in 6 years. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ annum. సరళ వడ్డీ ప్రకారం కొంత సొమ్ము 4 సంవత్సరాల్లో 6000 మొత్తంగాను మరియు 6 సంవత్సరాల్లో 6500 మొత్తం అయితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత అనేది మనకు ప్రశ్న. సో ఇక్కడ మనకు ఇచ్చిన ప్రాబ్లంలో చూడండి, ఫస్ట్ కండిషన్ 4 కొంత మనకు ప్రిన్సిపల్ తెలియదు, అసలు తెలియదు. 4 ఇయర్స్లో మనకు 6000, 6 ఇయర్స్లో 6500 మొత్తం అవుతుంది. అంటే ఫస్ట్ మనకు 6 ఇయర్స్లో అయ్యే అమౌంట్ 6500 రూపీస్. సో దిస్ ఈజ్ అమౌంట్ మీన్స్ ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 6 ఇయర్స్. సో ఇది మనకు అమౌంట్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. అలానే 4 ఇయర్స్లో మనకు 4000 రూపీస్, 4 ఇయర్స్లో 6000 రూపీస్. సో అమౌంట్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 4 ఇయర్స్. సో ఇందులో మనకు చూడండి డిఫరెన్స్ తీసుకున్నప్పుడు 2 ఇయర్స్ అంటే ఇందులో ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ 6 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ 4 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇందులో మనకు డిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఓన్లీ మనకు 2 ఇయర్స్ ఎస్ఐ వస్తుంది. అంటే సో ఈ డిఫరెన్స్ వచ్చేసి మనకు 500. సో మనకు 2 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ 500. సో 1 ఇయర్ కన్నప్పుడు 500/2 చేస్తే 250 రూపీస్ అవుతుంది. ఇది మనకు 1 ఇయర్ ఎస్ఐ. అయితే మనకి ఇక్కడ 4 ఇయర్స్ కానీ లేదా 6 ఇయర్స్ కానీ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుంటే సో మనకు 4 ఇయర్స్ కన్నప్పుడు మనకు 4 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ 250 into 4 చేస్తే మనకు 1000 రూపీస్ అవుతుంది 4 ఇయర్స్. అయితే మనకు ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇయర్స్ అమౌంట్ వచ్చేసి మనకు 4 ఇయర్స్ అమౌంట్ వచ్చేసి 6000 రూపీస్. అందులో మనకు 4 ఇయర్స్ ఇంట్రెస్ట్ 1000 లెస్ చేస్తే ప్రిన్సిపల్ 5000 రూపీస్ వస్తుంది. సో ప్రిన్సిపల్ 5000 వచ్చిన తర్వాత మనకు ఇక్కడ క్వశ్చన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు. సో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి 4 ఇయర్స్కి 1000 అంటే 1000 5000లో పర్సెంటేజ్ కనుక్కుందాం ఇంటూ 100%. సో ఇందులో మనకు 3 zeros క్యాన్సిల్ చేస్తాం, 5 ones 5 20s అంటే 20% ఫర్ 4 ఇయర్స్. ఎందుకంటే 4 ఇయర్స్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాం. మరి 1 ఇయర్ కన్నప్పుడు 20/4 చేస్తే 5% వస్తుంది. 5% ఫర్ annum మనకు 5% ఆప్షన్ ఏలో ఇవ్వడం జరిగింది. సో మరి ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. ఇలా చేయవచ్చు, ఇది ఒక మెథడ్ మాత్రమే. లేదు ఇక్కడ 1 ఇయర్కి నీకు 250 రూపీస్ అన్నప్పుడు సో 1 ఇయర్కి 250 రూపీస్ కాబట్టి ప్రిన్సిపల్ 5000 కాబట్టి మన 5000లో 1% 50 రూపీస్, అప్పుడు 250 అంటే 5% వస్తుంది. అలా కూడా చెప్పవచ్చు. లేదు ఇంకా షార్ట్కట్లో చేయాలంటే ఈ విధంగా కూడా చేయవచ్చు. షార్ట్కట్ ఫార్ములా కూడా మనము అప్లై చేయొచ్చు ఇక్కడ. సో ఇందులో మనకు చూడండి ప్రిన్సిపల్ పి అనుకున్నప్పుడు 6500 రూపీస్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ బై 6000 రూపీస్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు సో ఈ 6500 అనేది మనకు 6 ఇయర్స్లో అవుతుంది బై 6000 అమౌంట్ అనేది 4 ఇయర్స్లో అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2 అవుతుంది.
సో బై క్రాస్ మల్టిప్లికేషన్ దీని ద్వారా మనం p వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో హియర్ వి గెట్ p వాల్యూ. p వాల్యూ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇంకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ విధంగా చేయొచ్చు. ఇంకా 2-3 మెథడ్స్లో దీన్ని మనము సాల్వ్ చేయవచ్చు అన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A certain sum of money amounts to 7,580 in 4 years and 8,750 in 6 years. Find the sum. సరళ వడ్డీ ప్రకారం కొంత సొమ్ము 4 సంవత్సరాల్లో 7,580 మొత్తంగాను మరియు 6 సంవత్సరాల్లో 8,750 మొత్తం అయితే అసలు ఎంత? సో ముందు మోడల్లో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాం. ఇక్కడ వచ్చేసి మనకు ప్రిన్సిపల్ కనుక్కోమని అడగడం జరిగింది. వెరీ సింపుల్. సో మన మెథడ్ ద్వారా చేయాలనుకుంటే మనకు 6 ఇయర్స్లో వచ్చేసి మనకు అయ్యే అమౌంట్ వచ్చేసి 8,750. ఇందులో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిసి ఉంటాయి. అలానే 4 ఇయర్స్కి వచ్చేసి 7,580. సో ఇందులో మనకు డిఫరెన్స్ తీసుకుంటే 2 ఇయర్స్ ఎస్ఐ డిఫరెన్స్ వస్తుంది. ఇందులో 6 ఇయర్స్ ఇంట్రెస్ట్, 4 ఇయర్స్ ఇంట్రెస్ట్ తీసేస్తే 2 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. వీటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి సో 1170 వస్తుంది. సో 1 ఇయర్ ఎస్ఐ తీసుకుంటే 1170/2, 2 5s, 2 8s are 16, 2 5s 585 రూపీస్ వస్తుంది. అలానే మనకి 4 ఇయర్స్ కానీ 6 ఇయర్స్ కానీ ఎస్ఐ కనుక్కోవాలి. 4 ఇయర్స్ కనుక్కుందాం. సో 4 ఇయర్స్ ఎస్ఐ, 4 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 4 × 585. సో ఇక్కడ మనకు 4 × 500 అంటే 2000 వస్తుంది. 4 × 85 340 అంటే సో 2340. సో ఇది మనకు 4 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్. సో అమౌంట్ వచ్చేసి 4 ఇయర్స్కి సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇయర్స్ అమౌంట్ 7580 minus 2340. So we get 5240 is the principal. సో ఈ విధంగా చేయవచ్చు. ఇంతకుముందు చెప్పిన షార్ట్ కట్ అప్లై చేయవచ్చు, లేదంటే మరొక షార్ట్ కట్ కూడా మనము చేయవచ్చు. అదేంటంటే చూద్దాం. సో A1 అమౌంట్ వచ్చేసి సో T1 ఇయర్స్, A2 అమౌంట్ వచ్చేసి 2 ఇయర్స్లో అయినప్పుడు A1 అంటే మనకు సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 7580 in 4 years, అలానే 8750 in 6 years. Now principal is equal to by cross multiplication A1T2 7580 into 6 minus A2T1. So 4 into 8750 divided by T2 minus T1. 6 minus 4 2. So that is equal to, సో ఇక్కడ ఈ రెండిట్లో మనకు డిఫరెన్స్ కనుక్కుంటే సో మనకు p వాల్యూ వచ్చేసి దీన్ని ఆఫ్టర్ సింప్లిఫికేషన్ వీ గెట్ p వాల్యూ 5240. సో ఈ విధంగా కూడా మనము చేయవచ్చు అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 7. A sum was put at SI simple interest at a certain rate for 3 years. Had it been put at a 4% higher rate, it would have fetched 600 rupees more. Find sum. సరళ వడ్డీ ప్రకారం కొంత సొమ్మును కొంత వడ్డీ రేటు ప్రకారం 3 సంవత్సరాలుగా పొదుపు చేశారు. ఒకవేళ వడ్డీ రేటు 4% పెంచితే సరళ వడ్డీ కూడా 600 రూపాయలు ఎక్కువ వస్తే అసలు ఎంత అనేది. సో ఇక్కడ మనము లెట్ ప్రిన్సిపల్ అసలు వచ్చేసి మనకు 100% తీసుకున్నాం, 100%గా తీసుకుందాం. సో ఇక్కడ అకార్డింగ్ టు క్వశ్చన్ సో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి R వచ్చేసి 4% ఇంక్రీజ్ చేశారు. సో 4% ఇంక్రీజ్ చేశారు. ఆల్రెడీ అక్కడ టైము 3 ఇయర్స్ కాబట్టి 4% ఇంక్రీజ్ చేస్తే
3 ఇయర్స్లో మొత్తం మనకు 12% ఇంక్రీజ్ అవుతుంది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇయర్కి 4% చొప్పున 3 సంవత్సరాలకు 12% వడ్డీ రేటు 12% వడ్డీ పెరుగుతుంది. ఈ 12% విలువ అంటే 12% వాల్యూ వచ్చేసి మనకు ప్రాబ్లంలో 600 ఇచ్చాడు. సో 1% ఈజ్ ఈక్వల్ టు 50. మనం 12తో క్యాన్సిల్ చేస్తే 50. సో ప్రిన్సిపల్ ఈజ్ 100%. సో 100% ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 50, 5000 రూపీస్ మనకు ఆన్సర్ అవుతుంది. ఇలా సింపుల్గా చేయవచ్చు. అంటే ఇక్కడ క్లూ ఏంటంటే సంవత్సరానికి 4% చొప్పున 3 సంవత్సరాలకు 12% ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇంక్రీజ్డ్ వాల్యూ 600 ఇచ్చాడు. దీని నుండి మనం 100% కనుక్కుంటే సరిపోతుంది. సో మనకు ఇచ్చిన ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. రైట్, ఈ విధంగా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A sum was put at simple interest at a certain rate. Had it been put at a 4% lower rate, it would be have fetched 960 rupees less. Find the sum. సరళ వడ్డీ ప్రకారం కొంత సొమ్మును కొంత వడ్డీ రేటు ప్రకారం పొదుపు చేశారు. ఒకవేళ వడ్డీ రేటు 3% తగ్గిస్తే సరళ వడ్డీ కూడా 960 రూపాయలు తక్కువ వస్తే అసలు ఎంత అనేది. సో రైట్, ముందు ప్రాబ్లంకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ముందు ప్రాబ్లంలో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచడం జరిగింది, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించడం జరిగింది. సో కాబట్టి మనకి ఇక్కడ కూడా మనము ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 100%గా తీసుకుందాం. ఇక్కడ క్లియర్గా మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ వచ్చేసి 4% మనకు ప్రతి సంవత్సరం 4% తగ్గించారు. మరి ప్రతి సంవత్సరం 4% తగ్గిస్తే అప్పుడు 3 ఇయర్స్. సో 3 ఇయర్స్లో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% తగ్గుతుంది. మరి 12% తగ్గిందంటే ఈ 12% విలువ మనకి ఇవ్వడం జరిగింది. సో 960 రూపీస్ తగ్గింది. అంటే సో 12% ఈజ్ ఈక్వల్ టు 960కి ఈక్వల్ చేసుకోవాలి. అప్పుడు ప్రిన్సిపల్ 100% వాట్. సో ఇక్కడ క్లియర్గా మనకు 12తో 1 టైం 80 టైమ్స్ పోతుంది. సో అప్పుడు 100% అన్నప్పుడు మనకు 100 ఇంటూ 80, సో 8000 రూపీస్ అవుతుంది. సో మనకు ప్రిన్సిపల్ వచ్చేసి 8000 రూపీస్ అవుతుంది. సో ఈ విధంగా చేయవచ్చు. సో మనకి ఇక్కడ క్లియర్గా చూడండి, సంవత్సరానికి 4% వడ్డీ రేటు తగ్గిస్తే 3 సంవత్సరాల్లో 12% తగ్గుతుంది. ఆ 12% విలువ 960 ఇచ్చాడు, 1% విలువ 80 అవుతుంది. మనకు అసలు 100% కాబట్టి 100% ఈజ్ ఈక్వల్ టు 8000 అవుతుంది. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనము సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి సరళ వడ్డీకి సంబంధించి అప్లికేషన్ ప్రాబ్లమ్స్ వాటిని కాన్సెప్ట్ ద్వారా ఎలా చేయాలి, అలానే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ కట్స్ ద్వారా ఏ విధంగా చేయాలనేది ఈరోజు క్లాస్లో మనము తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని అప్లికేషన్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.